జలజీవన్ మిషన్ సమీక్షకు హాజరు కానున్న పవన్ కళ్యాణ్ 19న ఢిల్లీలో కార్యక్రమం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. జలజీవన్కి సంబంధించిన సమీక్షకు ఆయన హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఇంటింటికి త్రాగునీరు అందించాలి, అది కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వాటర్ ట్యాంకులు కట్టాం, ఇంటింటికి నల్లా అనే కార్యక్రమంతో, ఇంటింటికి ట్యాప్ అనే కార్యక్రమంతో చాలా కార్యక్రమాలతో ఇచ్చారు. కానీ అవి తాగే విధంగా ఇప్పటి వరకు లేవు. ఒకవేళ తాగిన వాటికి సంబంధించి రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడి డయేరియా కావచ్చు, అనేక ఇబ్బందులు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అలా కాకుండా ఒక మంచి నీరుని తాగే విధంగా ఈసారి ఇంటింటికి మనం అందించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక ప్రణాళిక పరంగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో రేపు 19వ తారీఖు ఢిల్లీలో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తున్న ఆ కార్యక్రమానికి ఆయన హాజరయ్యి కేంద్ర ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో రాష్ట్రంలో అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి జల శక్తి మంత్రి సిఆర్ పటేల్ ఈ నెల 19న ఢిల్లీలో దీనిపై సమీక్షించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా కేటాయించని కారణంగా పనులు నిర్వహణపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ఇప్పుడు అంటే గతంలో సంగతి ఎందుకులే కానీ ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఈ 5 ఏళ్లలో గనక నిజమైనగా ఆయన గనక ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి తాగునీరు గనక అంత సురక్షితంగా మంచినీరు అందిస్తే గనక దేశం కాదు ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రం ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ట్రై చేసాయి, చాలా అయ్యాయి, కానీ దాన్ని వర్కౌట్ చేయలేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీతో ఈసారి ట్రై చేస్తే కనుక డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు, తీసుకొచ్చిన వారు అవుతారు. మరి ఈ 5 ఏళ్లలో ఆయన దాని మీద ప్రధానంగా దృష్టి సారించారు. మంచినీళ్లు ఇవ్వాలని చెప్పి దానికి తగ్గట్టుగానే మంచి టీమును కూడా ఆయన ఏర్పరచుకుంటున్నారు. దానికి సంబంధించి మరి రేపు ఢిల్లీలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, కేంద్రం నుంచి ఆయన నిధులు ఎలా తెచ్చుకోబోతున్నారు, ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చి ఆల్రెడీ వేస్ట్ చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడు మరి కేంద్రం ఇస్తుందా, పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పించగలుగుతారా లేదా అనేది కూడా చూడాలి.